IntelliJ IDEA Integrated Development Environment Extension Programming Language for Java ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి ఇన్స్టాల్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎనీవన్ బ్రౌజర్ ఓపెన్ గూగుల్ సెర్చ్ బాక్స్లో IntelliJ IDEA డౌన్లోడ్ ఎంటర్ కీబోర్డ్లో ఎంటర్ కీ ప్రెస్. అఫీషియల్ లింక్ ఫస్ట్ సెక్షన్లో డిస్ప్లే అవుతుంది jetbrains.com. డౌన్లోడ్ IntelliJ IDEA ద లీడింగ్ జావా ఫస్ట్ లింక్ మౌస్ లెఫ్ట్ క్లిక్. అఫీషియల్ వెబ్ పేజీ JetBrains కంప్లీట్గా డిస్ప్లే అయిన తర్వాత IntelliJ IDEA అల్టిమేట్ ద లీడింగ్ జావా పేడెడ్ అప్లికేషన్ ఫస్ట్ సెక్షన్లో డిస్ప్లే అవుతుంది download.exe ఫర్ విండోస్. సపోర్టెడ్ ఓఎస్ విండోస్ మ్యాక్ ఓఎస్ అండ్ లినక్స్ యూజర్స్ కూడా డౌన్లోడ్ చేసి జావా కోడింగ్ అనేది ఎంటర్ చేయొచ్చు. మ్యాక్ యూజర్స్ అయితే సెకండ్ ఆప్షన్ క్లిక్, లినక్స్ యూజర్ అయితే థర్డ్ ఆప్షన్ క్లిక్. విండోస్ ప్రజెంట్ ఇన్స్టాలేషన్ సెటప్ ఫస్ట్ వన్ విండోస్ ఆప్షన్ మౌస్ లెఫ్ట్ క్లిక్, మౌస్ స్క్రోల్ డౌన్. IntelliJ IDEA Community Edition ది IDE ఫర్ జావా అండ్ Kotlin ఎడిషన్ ఫ్రీవేర్ download.exe విండోస్ వర్షన్. రైట్ సైడ్ డౌన్ యారో క్లిక్ చేసినప్పుడు అవైలబుల్ జిప్ ఫైల్ అండ్ exe సెటప్ ఫైల్ టూ ఆప్షన్స్ డిస్ప్లే అవుతుంది. డైరెక్ట్ డౌన్లోడ్ మౌస్ లెఫ్ట్ క్లిక్. యాక్సెప్టెడ్ కుకీస్ డౌన్లోడ్ సెక్షన్లో IDEA C వర్షన్ 2024.2 exe సెటప్ ఫైల్ డౌన్లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్. ఫైల్ సైజ్ 612 MB. వెయిట్ అండ్ సీ హియర్. డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ సెటప్ ప్రాసెస్. బ్రౌజర్ మినిమైజ్, ఫైల్ ఎక్స్ప్లోరర్ డాక్యుమెంట్ ఓపెన్, లెఫ్ట్ సైడ్ థర్డ్ ఆప్షన్ డౌన్లోడ్స్ ఫోల్డర్ మౌస్ లెఫ్ట్ క్లిక్, రైట్ సైడ్ IDLC లేటెస్ట్ వర్షన్ 2024.2.1 exe సెటప్ ఫైల్ డిస్ప్లే అవుతుంది. మౌస్ రైట్ క్లిక్ ఫస్ట్ వన్ ఆప్షన్ ఓపెన్ క్లిక్. ఓపెన్ ఫైల్ సెక్యూరిటీ వార్నింగ్ పాపప్ విండో డిస్ప్లే అయిన తర్వాత ఫస్ట్ బటన్ రన్ క్లిక్. ప్లీజ్ వెయిట్ వైల్ సెటప్ లోడింగ్. IDLC సెటప్ exe ఫైల్ విండోలో ఫస్ట్ వన్ ఎస్ క్లిక్. డౌన్లోడ్ ఫోల్డర్ మినిమైజ్. IntelliJ IDEA Community Edition సెటప్ విండోలో ఫస్ట్ వన్ బటన్ నెక్స్ట్ క్లిక్. చూజ్ ఇన్స్టాల్ లొకేషన్. డెస్టినేషన్ ఫోల్డర్ C డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ JetBrains రిలేటెడ్ న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ అయ్యి ఎగ్జిక్యూటివ్ సెటప్ ఫైల్స్ అనేది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్. మినిమం స్పేస్ రిక్వైర్డ్ 2.3 GB, స్పేస్ అవైలబుల్ 94.9 GB. డిస్ప్లే అయిన తర్వాత సెకండ్ వన్ బటన్ నెక్స్ట్ క్లిక్. ఇన్స్టాలేషన్ ఆప్షన్స్లో ఇంపార్టెంట్ ఆప్షన్స్కు టిక్ మార్క్ సెట్ చేయాలి. క్రియేట్ డెస్క్టాప్ షార్ట్కట్. IntelliJ IDEA రిలేటెడ్ డెస్క్టాప్ ఐకాన్ డిస్ప్లే కావాలంటే ఫస్ట్ వన్ IntelliJ IDEA కమ్యూనిటీ ఎడిషన్ బాక్స్లో టిక్ మార్క్ సెట్ చేయాలి. మౌస్ లెఫ్ట్ క్లిక్. నెక్స్ట్ సెకండ్ వన్ ఆప్షన్ అప్డేట్ కాంటెక్స్ట్ మెనూ లెఫ్ట్ సైడ్ బాక్స్లో టిక్ మార్క్ సెట్. యాడ్ ఓపెన్ ఫోల్డర్ అండ్ ప్రాజెక్ట్. ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ జావా రిలేటెడ్ ఫోల్డర్ అనేది న్యూ ఫోల్డర్ క్రియేట్ అయ్యి మౌస్ రైట్ క్లిక్ చేసినప్పుడు IntelliJ IDEA డైరెక్ట్ ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. ప్రోగ్రామ్ను రన్ చేయొచ్చు. బాక్స్లో టిక్ మార్క్ అనేది మస్ట్ అండ్ షుడ్. క్రియేట్ అసోసియేషన్స్. IntelliJ IDEAలో జావా రిలేటెడ్ కోడింగ్ అనేది ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వన్ బాక్స్లో టిక్ మార్క్ సెట్. రైట్ సైడ్ ఫస్ట్ వన్ అప్డేట్ పాత్. వేరియబుల్ రిస్టార్టర్ ఎండెడ్. యాడ్ బిన్ ఫోల్డర్ టు ద పాత్ బాక్స్లో టిక్ మార్క్ సెట్. సెకండ్ వన్ బటన్ నెక్స్ట్ క్లిక్. చూస్ స్టార్ట్ మెనూ ఫోల్డర్. JetBrains రిలేటెడ్ ఫోల్డర్ క్రియేట్ అయ్యి అప్లికేషన్ రిలేటెడ్ ఫైల్స్ అనేది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ సెకండ్ వన్ ఇన్స్టాల్ క్లిక్. IntelliJ IDEA కమ్యూనిటీ ఎడిషన్ రిలేటెడ్ లోగో డిస్ప్లే అవుతుంది. IntelliJ IDEA అప్లికేషన్ రిలేటెడ్ exe అండ్ సెటప్ ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ అనేది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్. అప్ టు 100% కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. కంప్లీటింగ్ IntelliJ IDEA కమ్యూనిటీ ఎడిషన్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మిడిల్ లో టూ ఆప్షన్స్ డిస్ప్లే. ఫస్ట్ వన్ రీబూట్ నౌ, సెకండ్ వన్ ఐ వాంట్
టు మాన్యువల్లీ రిబూట్ లేటర్. అప్లికేషన్ను రన్ చేసి వితౌట్ ఎర్రర్ లేకుండా కోడింగ్ అనేది జావా రిలేటెడ్ ఎంటర్ చేయాలంటే ఫస్ట్ వన్ ఆప్షన్ రీబూట్ నౌ, సర్క్యులర్ టిక్ మార్క్ సెట్, మౌస్ లెఫ్ట్ క్లిక్. నెక్స్ట్ సెకండ్ వన్ బటన్ ఫినిష్ క్లిక్. ఆఫ్టర్ సిస్టమ్ రిస్టార్ట్ ప్రాసెస్ కంప్లీటెడ్, డెస్క్టాప్ IntelliJ ఐడియా కమ్యూనిటీ ఎడిషన్ లోగో డబల్ క్లిక్ ఓపెన్. ఫస్ట్ టైం అప్లికేషన్ను రన్ చేసినప్పుడు జెడ్ బ్రెయిన్స్ IDS IntelliJ ఐడియా కమ్యూనిటీ ఎడిషన్ లేటెస్ట్ వర్షన్ 2024.2. అప్లికేషన్ లోడింగ్ జెడ్ బ్రెయిన్స్ కమ్యూనిటీ ఎడిషన్ టీమ్స్లో లెఫ్ట్ సైడ్ బాటమ్ సెక్షన్లో ఐ కన్ఫర్మ్ దట్ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ద టీమ్స్ ఆఫ్ ద యూజర్ అగ్రిమెంట్, సర్క్యులర్ టిక్ మార్క్, మౌస్ లెఫ్ట్ క్లిక్. సెకండ్ బటన్ కంటిన్యూ క్లిక్. ఫస్ట్ బటన్ డోంట్ సెండ్, మౌస్ లెఫ్ట్ క్లిక్. IntelliJ ఐడియా కంప్లీట్ ఇంటర్ఫేస్ డిస్ప్లే అయిన తర్వాత బ్లాక్ థీమ్లో వెల్కమ్ టు IntelliJ ఐడియా 3 ఐకాన్స్. ఫస్ట్ వన్ న్యూ ప్రాజెక్ట్, సెకండ్ వన్ ఓపెన్, థర్డ్ వన్ గెట్ ఫ్రమ్ VCS. ఫస్ట్ వన్ న్యూ ప్రాజెక్ట్, మౌస్ లెఫ్ట్ క్లిక్. క్రియేటెడ్ ఫైల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ నేమ్, బాక్స్లో అన్టైటిల్డ్ డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్, ఫైల్ నేమ్ ఎంటర్ చారిటెక్. లొకేషన్ ఆటో డిటెక్షన్ డిస్ప్లే అయిన తర్వాత బిల్డ్ సిస్టమ్ IntelliJ. థర్డ్ వన్ JDK ఆల్రెడీ ఇన్స్టాల్డ్ వర్షన్, ఆటో డిటెక్షన్ 22 అండ్ లొకేషన్ కంప్లీట్గా డిస్ప్లే అయిన తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ డౌన్ యారో క్లిక్ చేయాలి. కంప్లీట్గా ఇన్ఫో డిస్ప్లే. ఫస్ట్ వన్ బటన్ క్రియేట్ క్లిక్. లోడింగ్ ఫైల్స్ అనే మ్యాక్సిమైజ్ క్లిక్. చారిటెక్లో డిఫాల్ట్గా మొవిన్ జావా న్యూ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. అన్నెసెసరీ స్క్రిప్ట్ రిమూవ్ చేసిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎఫ్ అవుట్పుట్ రిలేటెడ్ టెక్స్ట్ చారిటెక్ ఇన్ఫో వరంగల్. కీబోర్డ్ షార్ట్కట్కి Ctrl+S. టెర్మినల్ విండోలో అవుట్పుట్ చెక్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ సెకండ్ వన్ ఐకాన్ టెర్మినల్, మౌస్ లెఫ్ట్ క్లిక్. విండో డిస్ప్లే అయిన తర్వాత టాప్లో కరెంట్ ఫైల్, రైట్ సైడ్ ఫస్ట్ వన్ రన్ మెయిన్ జావా, మౌస్ లెఫ్ట్ క్లిక్. బిల్ట్ ఆన్ అవుట్పుట్ రిలేటెడ్ లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్, బ్లూ కలర్ లైన్ డిస్ప్లే అవుతుంది కంప్లీట్ బాటమ్ సైడ్. టెర్మినల్ విండోలో మెయిన్ ఫైల్లో ఎంటర్ చేసినటువంటి అవుట్పుట్ జావా రిలేటెడ్ స్క్రిప్ట్లో చారిటెక్ ఇన్ఫో వరంగల్ డిస్ప్లే అవుతుంది. టాప్లో ఫైల్ నేమ్ చారిటెక్.